హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. టైం అయితే 6:30 అవుతుంది. మనకు 7:45 షో ఉంది. దానికి కూలీ 1 అవర్లో వెళ్తామో లేదు, వీడు మాత్రం ఇంకా రాలేదు. టైం వచ్చే 6:45 అవుతుంది. సారీ, 7:45కి ఉంది. 1 అవర్లో వర్షం పడుతుంది, కొడతామో లేదు ఫుల్. సో లెట్స్ సీ. లేదా హీరో మారనా లేదా ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. ఈ రికార్డ్ అవుతుందా? ఎప్పుడో ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్. ఎడికి పోయినాం అనుకుంటున్నారు మేము సినిమాకి? నేను ఇంటి పక్కన థియేటర్ ఉంది, కుకుట్పల్లి ఉంది, బాలనగర్ ఉంది, చింతాలు ఉంది, అన్ని విడిచిపెట్టి బాలాపూర్ పోయినాం. ఎందుకు పోయినాము? ఎందుకంటే ఫస్ట్ ప్రసాద్స్లో పోదామని చెప్పి టికెట్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తాయని వారం నుంచి కూర్చుంటే ఓపెన్ కాదు. అట్లా కూర్చొని మార్నింగ్ షోలు అన్నీ బుక్ అయిపోయినాయి. లాస్ట్కి అదొక్క థియేటర్ దొరికింది, అది బుక్ చేసుకొని పోయింది. అది బుక్ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రసాద్స్ అవన్నీ ఓపెన్ అయినాయి. అట్లా ఏంటంటే వీడు తిన్నికే పోయినాడు. నేను అప్పుడు దాకా చూసాము, 2 minutes అయింది, తర్వాత ఓపెన్ చేసిన సుదర్శన్. అట్లుంటుంది మన దగ్గర. కానీ సరే, ఇప్పుడు మూవీ ఎట్లుందంటే చెప్పు భరత్. అది ఫస్ట్ హాఫ్ నాకైతే ఫుల్ నచ్చింది. ప్రీ ఇంటర్వెల్ కానీ ఇంటర్వెల్ అండ్ మోడవల్ నాగమావ ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్. నాగమావ కోసం ఇంకోసారి పోవాలి నాకు. ఫస్ట్ అలా ఏమని ఉందంటే అట్లున్నాడు నాగమావ. నాగార్జునని కరెక్ట్గా వాడుకున్నాడు. ఫస్ట్ సూపర్, నాకు బాగా నచ్చింది ఇంటర్వెల్ కానీ. సెకండ్ హాఫ్ కూడా బాగుంది, నాకు సెకండ్ హాఫ్ కూడా నచ్చింది. ఓవరాల్ చెప్పాలంటే ఈ సినిమా మీరు నార్మల్ ఎక్స్పెక్టేషన్స్, మిడిల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని నచ్చుతుంది. హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. కానీ లో కొంచెం తక్కువ లేదంటే మిడిల్లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే పక్కా నచ్చుతుంది సినిమా. అండ్ సినిమాకి ఏ రేటింగ్ ఎందుకు ఇచ్చినారో నాకు తెలియదు.
దాంట్లో అంత ఏం లేదు. అస్సలు ఏం లేదు, ఎవరైనా చూడొచ్చు, పిల్లలు కూడా చూడొచ్చు. దానిలో అంత ఏ చెప్పాలంటే రేటింగ్ ఇచ్చారు వింటేజ్ ప్రతి ఒక్క ఉపేంద్ర సార్ వింటేజ్ కానీ లైక్ రజనీకాంత్ వింటేజ్ లుక్స్, నాగార్జున వింటేజ్ లుక్స్ ఇవన్నీ కనిపిస్తాయి దాంట్లో. అన్ని అందరూ ఒక్కొక్క షార్ట్ పెట్టుకుంటూ వచ్చినారు వింటేజ్. సినిమా హైలైట్స్ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, తర్వాత నాగార్జున, రజనీకాంత్. అసలు ఏమున్నాడు రా రజనీకాంత్ నాగార్జున, వాళ్ళిద్దరితోనే పోతుంది సినిమా అంతా. ట్విస్ట్ ఉన్నాయి ఈ సినిమాలో కొన్ని, అండ్ ఇది స్టాండ్ లోన్ సినిమా, ఎల్సీయూకి కనెక్ట్ లేదు, ఏమి లేదు. అది ఫ్రెష్గా పోండి, ఫ్రెష్గా చూడండి. ఎల్సీ కరెక్ట్ ఉంది అనుకొని విక్రమ్ని, ఖైదీని అదేదో అనుకొని లియోని లింక్ ఎక్కడానికి పోమకాయలు ఏం ఉండదు. ఏం లేదు. నిన్న కూడా వదిలినారు పోస్ట్, ఎల్సీకి లేదు, స్టాండ్ అలోన్. మా ఫస్ట్ నుంచి అదే చెప్పుకుంటూ వస్తున్నాడు లోకేష్ కంకరాజ్. సో అదే, సో డిస్క్లైమర్ హ్యాష్ట్యాగ్ 10 కి రేటింగ్ ఎంత ఇస్తావు? అవుట్ ఆఫ్ 10 ఐ గివ్ 8.5. 8. నేను 8 ఇస్తా. అంతే, నాకు నచ్చింది. నాకు నచ్చింది. నాకైతే వర్త్ అనిపించింది నా పనికి. యాక్టింగ్ కానీ అన్ని ఎలివేషన్స్ కానీ అన్ని బాగా నచ్చినాయి. 8 10 కి. వన్ మోర్ సర్ప్రైజ్, పవర్ హౌస్. అది మ్యాడ్ ఎక్కుతారు మీరు అందరూ చెప్తున్నా. పవర్ హౌస్ అయితే అసలు మ్యాడ్ ఉంటుంది అసలు. సరే, అండ్ సినిమా ఎంత షేర్ చేస్తాడంట, మీకు వస్తాడంట. నాకైతే 1000 అంటున్నారు, మరి అందరూ 1000 కోట్లు రావాలంటున్నారు, కానీ నాకైతే డౌట్ 1000 రావకపోవచ్చు. మేబీ చెప్పలేము, ఎందుకంటే ఏ ఇచ్చారు కాబట్టి. మేబీ అరౌండ్ 7 to 800. 6 to 7 అనుకుంటున్నాను. 6 to 7. నేను 7 అయితే ఖచ్చితంగా వస్తుంది, ఇంకా 7 to 800 మధ్యలో. సరే, బక్కడు మాత్రం అంటే అల్లాడి ఇచ్చాడు. కానీ ఎంజాయ్ చేస్తారు, మూవీ పక్కా ఎంజాయ్ చేస్తారు. పోయి వాచింగ్ థియేటర్స్ ఉంది. స్కాచ్ ఉంది వాట్ టు రివ్యూ. నెక్స్ట్ ఇంకొక వ్లాగ్ వస్తుంది మధ్యాహ్నం. ఇప్పుడు ఇంకొకటి ఉంది, ఇంకొక షో వార్తో ఉంది. ఇది అయిపోయినాక అది కూడా చూడండి, ఆ వీడియో కూడా వస్తుంది. బాయ్ బాయ్.